హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు. ప్రజెంట్ వీడియోలో వైజాగ్లోని సబ్మెరైన్ మ్యూజియం అయితే చూపించబోతున్నాను. ఇది దేశంలోనే ఒక్కటైతే ఉంది ఇలాంటి సబ్మెరైన్ మ్యూజియం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కొద్దిగా టైంలోనే. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేస్తారు. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దేశంలోనే మొట్టమొదటి సబ్మెరైన్ మ్యూజియం ఇదైతే ఫ్రంట్ వ్యూ. ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ వ్యూ. ఇంకా లోన కూడా మనం చూసుకుందాండి ఎలా ఉంటుంది ఏంటనేది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొత్తం మీకు డీటెయిల్డ్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో అయితే. ఇది దేశంలో ఉంది ఒక్కటే మాత్రమే ఇలా మ్యూజియము. ప్రజెంట్ మనం సబ్మెరైన్ మ్యూజియం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ వచ్చేసరికి పెద్దవాళ్ళకి 70 రూపాయలు, చిన్నవాళ్ళకి 40 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. అలాగే కెమెరాకి అయితే సపరేట్గా ఛార్జ్ చేస్తున్నారు. మండే టు సాటర్డే 2 గంటల నుంచి 8 గంటల వరకు అయితే ఉంటుంది. సండే వచ్చేసరికి ఫుల్ టైము 10 గంటల నుంచి 8:30 వరకు అయితే ఉంటుంది సాయంత్రం. ఈ సబ్మెరైన్ మ్యూజియాన్ని చూడటానికి చాలా మంది అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు. చూడండి ఎంతమంది ఉన్నారో. దాదాపుగా 2 గంటల సమయం అయితే పట్టింది, క్యూలో నిలబడ్డాము. చూస్తున్నారు కదా, వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ మ్యూజియం దగ్గర. చూడండి వ్యూ ఎలా ఉందో. అలాగే మనకి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది సబ్మెరైన్ అని బోర్డ్స్ అయితే పెట్టారు. అలాగే ఇంకా దీని యొక్క చరిత్ర కూడా ఉంది, మీకు డీటెయిల్ గా కొంచెం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మేకింగ్ ఆఫ్ కరుసురా మ్యూజియం అయితే ఉంది. చూడండి మీకు అక్కడ బోర్డ్స్ అయితే పెట్టారు. ఇంకా ఎవల్యూషన్ ఆఫ్ ది ఇండియన్ నేవీ సబ్మెరైన్ ఆర్మ్ అని కూడా మనకి ఇక్కడ పెట్టేసి నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ సబ్మెరైన్ యొక్క చరిత్ర అయితే తెలుసుకుందండి. ఈ సబ్మెరైన్ మన దేశం కోసం రష్యా నుండి 1969లో కొనుగోలు చేశారు. అప్పటి నుంచి సుమారు 31 సంవత్సరాలు మన దేశం కోసం సేవ చేసింది. ఆ తరువాత దీన్ని డిస్మాండిల్కి పంపించకుండా మ్యూజియం కింద మార్చడం జరిగింది. ఈ ఆలోచన ఎవరికి వచ్చిందంటే అప్పటి వైస్ అడ్మిరల్ వి ప్రస్రిచాకు వచ్చింది. దీనిని 9 ఆగస్టు 2002లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేశారు. 24 ఆగస్టు 2002 నుంచి మనకి ఇది అందుబాటులోకి వచ్చింది. చూసారు కదా, చాలా మంది అయితే ఉన్నారు. లోనకైతే వెళ్దండి. ఇదంతా మెటల్ బాడీ అనుకుంటా, చాలా దృఢంగా అయితే ఉంది. లోనకైతే వచ్చాము. చూడండి చాలా మంది అయితే ఉన్నారు. అంటే కెమెరా అన్ని తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి. అక్కడ చూస్తున్నారు కదా, మైనంతో చేసిన బొమ్మలు అనుకుంటా. చూడండి సేమ్ అసలు రియల్గా మనం మనుషులను చూస్తున్నట్లే ఉంది. అక్కడ ఉన్న పార్ట్స్ అవన్నీ చూడండి. అసలు ఈ సబ్మెరైన్ మ్యూజియంలో ఉండటం చాలా అద్భుతమైన ఫీలింగే. అక్కడ మనకి ఊపిరి ఆడకుండా ఉంటుందనే ఉద్దేశం మీద ఫ్యాన్లు కూడా పెట్టారు. ఇదైతే ఫ్రంట్ వ్యూ చూస్తున్నారు కదా మీరు. అక్కడ మేబీ డ్రైవరు కూర్చుంటారు అనుకుంటా. అక్కడ చూడండి. అలాగే ఇంకా లోనకైతే వెళ్ళే ప్రయత్నం చేద్దండి. లోన్ అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. డు నాట్ టచ్ అని, అలాగే కొన్ని విలువైన వస్తువులు ఉంటాయి కదా, వాటిని తిప్పడం కానీ అవి ఏవి చేయకుండా టచ్ అయితే చేయొద్దని చెప్పని బోర్డ్స్ అయితే పెట్టారు. చూడండి అంతా మెటలే. అసలు చాలా బాగుంది, అద్భుతమైన ఫీలింగ్. రియల్గా మనం వాళ్ళ దగ్గర నుంచి చూస్తున్న ఫీలింగ్ అయితే ఉంది. అక్కడ చూస్తున్నారు కదా, అది కంపార్ట్మెంటల్ 1 అని ఉంది. మొత్తం ఇందులో వచ్చేసరికి 7 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ 7 కంపార్ట్మెంట్ కూడా మనం చూద్దండి. వాళ్ళైతే చూస్తుండే అది ట్రై చేస్తున్నారు, అది ఎలా ఉంది ఏంటనేది మెటల్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సబ్మెరైన్ మ్యూజియం యొక్క పొడవు వచ్చేసరికి సుమారు 300 అడుగులు. అలాగే వెడల్పు వచ్చేసి సుమారు 25 అడుగులు అయితే ఉంటుంది. ఎత్తు వచ్చేసరికి 6 మీటర్లు అయితే సుమారు ఉంటుందని చెప్తున్నారు. చూడండి టెక్నాలజీ ఎంత గొప్పగా ఉందో. అప్పట్లోనే ఎంత టెక్నాలజీ ఉపయోగించి అయితే తయారు చేశారు. ఇక్కడ కొంతమంది ఫొటోస్ కూడా డిస్ప్లే చేశారు. అంటే మేబీ వాళ్ళు వర్క్ చేసేవాళ్ళే అనుకుంటా. వాళ్ళు ఎలా చేస్తారు ఏంటనేది మొత్తం అక్కడ వివరంగా చూపిస్తున్నారు. ఆ టెక్నాలజీ చూస్తే మైండ్ బ్లోయింగ్గా ఉంది. ఇది వచ్చేసరికి వాష్ బేసిన్. ఇందులో క్రూ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇందులోనే మొత్తం యాక్టివిటీస్ మొత్తం ఇందులోనే కానిస్తూ ఉంటారు. సాధారణంగా సబ్మెరైన్లో వచ్చేసి సుమారు 77 మంది అయితే ఉంటారని చెప్తున్నారు. వాళ్ళకి కొంతమంది పెద్ద ఆఫీసర్లు, కొంతమంది చిన్న ఆఫీసర్లు అయితే ఉంటారు వాళ్ళ గ్రేడ్స్ని బట్టి. ఇవి వచ్చేసరికి 45 రోజులు అయితే నీటిలోనే ఇవి ప్రయాణిస్తూ ఉంటాయి. అక్కడ చూడండి, అక్కడ వాళ్ళ యాక్టివిటీస్, అలాగే పండుకోవటానికి
ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి. వాళ్ళ యాక్టివిటీస్ ఏ విధంగా చేస్తారనేది క్లీన్‌గా మనకి అర్థమయ్యే విధంగా అయితే బోర్డ్స్ అయితే డిస్‌ప్లే చేశారు. అలాగే మనుషులను కూడా ఉంచారన్నమాట. వాళ్ళు ఏ రకంగా తినేవాళ్ళు, అలాగే ఏ రకంగా తాగేవాళ్ళు అనేది కూడా మనకి అర్థం కావాలని అయితే పెట్టారన్నమాట. చూడండి ఎంత న్యాచురల్‌గా డిజైన్ చేశారో. సేమ్ వాళ్ళ పక్కనే మనం ఉన్నట్లయితే ఉంది ఫీలింగు. ఇక్కడ లోన కూడా ఇంకా ఉన్నాయి. డస్ట్ అయితే పట్టింది. ఎందుకంటే ఎక్కువ మంది వస్తారు కదా! ఇవన్నీ వచ్చేసరికి ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి కదా! ఎందుకంటే చాలా రోజులు నీటిలోనే ఉంటది కాబట్టి అవన్నీ ఆక్సిజన్ అన్నమాట. ఇక్కడ ఉన్న మెంబర్స్‌కి అంతా ఆక్సిజన్ సరఫరా అవ్వడానికైతే అది ఇవైతే ఉన్నాయి ఇక్కడ. ఇంకా ముందుకైతే వెళ్దాండి. ఇంకా చాలా కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి మనం తిరగటానికి. ఇక్కడ లోన చూడండి ఎలా ఉందో వాతావరణం అంతా. ఇక్కడ చూడండి రేడియో రిసీవర్‌తో వాళ్ళు వింటున్నట్టుగా మొత్తం అయితే డిస్‌ప్లే చేశారు. న్యాచురల్‌గా ఉంది ఫీలింగ్ అయితే. అలాగే ఆక్సిజన్ మాస్కు లోన గాలి అవన్నీ ఆడవు కాబట్టి మనకి ఇక్కడ ఆక్సిజన్ మాస్క్ ఏ విధంగా ధరిస్తారో అని కూడా మనకి ఇక్కడ డిస్‌ప్లే చేశారు. ఇంత పెద్దదిగా ఉన్నది కదా! దీని టోటల్ వెయిట్ వచ్చేసరికి 1950 టన్స్. ఇది మనకి అందుబాటులోకి రావడానికి 5.5 కోట్ల ఖర్చయితే అయింది. దీనిలో ఆసక్తికరమైన విషయం ఏంటంటే 1971లో ఇండో పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొని భారత ఆర్మీకి విలువైన సమాచారం అందించింది. ఇలాంటి సబ్‌మెరైన్ ఉండటం చాలా అదృష్టం. అలాగే ఈ సబ్‌మెరైన్‌ని మ్యూజియంలా మార్చాలి అనే ఆలోచన వచ్చిన వారికి, అలాగే ఇది మనకి అందించిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మనం రియల్‌గా చూడలేకపోయినా ఇలా మ్యూజియం లాగా మార్చి చూడటం కూడా చాలా అద్భుతమైన ఫీలింగు. కొంచెం నాలెడ్జ్ కూడా పెరుగుద్ది ఇలాంటి ప్లేస్‌ని మనం ఎక్స్‌ప్లోర్ చేస్తున్నప్పుడు. ఇది వచ్చేసరికి పైభాగం. నేను డిస్‌ప్లే కూడా చేస్తాను చూడండి పైభాగాన్ని. అలాగే కంపార్ట్మెంట్ 7 అనమాట. బయట నైట్ టైమ్ బీచ్ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. అలాగే ఇక్కడ చూడండి దాని యొక్క రెక్క ఎంత పొడుగున ఉందో. చాలా పెద్దది. ఎందుకంటే ఇలాంటివి చాలా దూరం అయితే తిరగాలి కాబట్టి మొత్తం గట్టిగా దృఢంగా అయితే తయారు చేశారు. బ్యాక్ సైడ్ నుంచి వ్యూ చూడండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అక్కడ ఉంది కదా! వాటి సహాయంతో అయితే అవి ముందుకి, వెనక్కి, పక్కకి అలా వెళ్తూ ఉంటాయి. సేమ్ తిమింగలం టైప్ అయితే ఉంది. సబ్‌మెరైన్ మ్యూజియం అయితే మీకు నచ్చిందని భావిస్తున్నాను. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.